తన గురించి మీకు తెలియదు పెదనాన్న. అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేయడమే తన పని. హలో మిస్టర్ యాంగ్రీ బర్డ్, నిజం తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడకూడదు. నేను ఆ పావురాన్ని కాపాడడానికి పైకెక్కాను. పావురాన్ని కాపాడడానికా? యు మీన్ లిటిల్ బర్డ్? అవును. ఏ పావురాంది మాత్రం ప్రాణం కాదా? ఈ గంగకి మనుషులు, జంతువులు, పక్షులు అంతా ఒక్కటే. ఆపదలో ఎవ్వరున్నా సరే సహాయం చేస్తాను. ఎందుకంటే మనం చేసే మంచి ఏదైనా సరే అది ఏదో ఒక రూపంలో తిరిగొస్తుందని మా అమ్మ చెప్పింది. పావురాన్ని కాపాడడం కోసం నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? నీకేమైనా జరుగుంటే? నాకేమీ కాదు. ఫూలిష్నెస్. హా కాదు, నమ్మకం. దేవుడి మీద నమ్మకం. మంచి పనికి దేవుడు ఎప్పుడు తోడుంటాడు. స్టాప్ ఇట్. వీరు బావా, పూజకి టైం అయింది, త్వరగా రండి. కిందికి దిగిరా అమ్మా. నువ్వు చాలా మంచి అమ్మాయివమ్మా. హా, కదా మా అమ్మ కూడా ఇదే మాట అంటుంది. ఇప్పుడేంటి? పావురాన్ని కాపాడాను అనే సాకుతో డబ్బులు డిమాండ్ చేయడానికి వచ్చావా? హలో మిస్టర్, ఎలా కనిపిస్తున్నా నేను నీకు? లేనిపోని మాటలు సాకులు చెప్పి డబ్బులు దోచుకున్న దానిలో కనిపిస్తున్నానా? గంగ ఇక్కడ. ఏదైనా సరే కష్టపడే సంపాదిస్తాను. నాకొచ్చిన రూపాయి కూడా పోనివ్వను. పరాయి సొమ్ము 10 పైసలు కూడా ఉంచుకోను. నువ్విచ్చిన డబ్బులు నీకే తిరిగి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. అంతలో ఆ పావురాన్ని కాపాడాల్సి వచ్చింది, అంతే. ఇంతలోనే ఏదేదో ఊహించుకుని నోటికొచ్చింది అనేసావు. ఇంకా నయం, ఆ పావురాన్ని కూడా నేనే సెట్ చేశాను అనలేదు. ఇదిగో తీసుకో. ఏంటి చేతికి ఇవ్వలేదని చూస్తున్నారా? మీరు కూడా నాకు ఇలాగే ఇచ్చారు. ఎవరు నాతో ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలాగే ఉంటాను. వెళ్ళి తీసుకోండి, పోండి. ఒక్కసారి ఇచ్చింది వెనక్కి తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. అప్పరంగా వచ్చిన సొమ్ము ఉంచుకునే అలవాటు నాకు లేదు.